హలో. నమస్తే అండి. ఇప్పుడు అయోధ్య 22 జనవరి 22న ఓపెన్ అవుతుంది. సో, చాలామంది అడుగుతున్నారనమాట. రామ్‌చరిత్ మానస్ ఎక్కడ దొరుకుతుంది ఒరిజినల్ స్టోరు? మనం ఇప్పుడు ఒరిజినల్ స్టోర్‌కే వచ్చాం. గోరఖ్‌పూర్ ప్రెస్‌కి. ఇది మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏకైక ఒరిజినల్ స్టోర్ సుల్తాన్ బజార్‌లో ఉంది. సో, అసలు 'రామచరితమానస్' ఎందుకు చదవాలి? వెళ్ళే ముందు చదివితే దాని ఉపయోగం ఏంటి? రాముడి విలువ అంతా తెలుస్తుంది రామాయణం గురించి. చదివి వెళ్తే ఇంకా మనకి అయోధ్య అసలు ఏంటి, హిస్టరీ ఏంటి, రామాలయం పూర్తిగా ఒరిజినల్ అనువాదం ఉంటుంది. సార్‌ని అడిగి ఇంకా డీటెయిల్స్ అడుగుదాం. సార్, మీ పేరు సార్? నా పేరు కిషోర్ ప్రజాపతి. చెప్పండి సార్. ఇప్పుడు ఇది రామాయణ చదివితే మన అయోధ్య గురించి అన్నీ తెలుస్తుంది. యాక్చువల్లీ రామ జన్మం ఎక్కడ ఉన్నాయి, రామాలయం ఏమున్నాయి, రామాయణ గురించి ఏమేమి ఉన్నాయి, రామ సీతమ్మ అమ్మ లక్ష్మణ్జీ భరత్జీ అన్నీ ఏమున్నాయి అంటే మొత్తం తెలుస్తుంది. ఇది భక్తి కూడా అవుతుంది, భక్తి వస్తుంది ఇది చదివితే. సరియు రివర్స్ కూడా ఉన్నాయి అక్కడ, అన్నీ తెలుస్తుంది. అన్ని దాని మహత్వం ఉన్నాయి, దాని గుణమైన ఉన్నాయి, అన్నీ తెలుస్తుంది. చదివి వెళ్తే ఇంకా మంచిదా. జీవితం వరకే చదవాలి. యాక్చువల్లీ మర్యాద పురుషుందర రామ్ది దాంట్లో మర్యాద ఉన్నాయి, భక్తి ఉన్నాయి, అన్నీ గుణం ఉన్నాయి. దీంట్లో 7 కాండలు ఉన్నాయి. దాంట్లో జన్మ నుంచి ఇది బాలకాండు, అయోధ్యకాండు, కిష్కింధాకాండు, అరణ్యకాండు, సుందరకాండు. చాప్టర్స్ చూపించండి. బాలకాండు, అయోధ్యకాండు, అరణ్యకాండు, కిష్కింధాకాండ్, మరి సుందరకాండ్, లంకాకాండ్, ఉత్తరాఖండ్ అన్నీ ఉంటుంది. ఏడు కాండ్ ఉన్నాయి టోటల్. మొత్తం రామచరితమానస్ ఇది ఉన్నాయి. ఇది నవాన్ పారాయణ పాఠ్, మాస్ పారాయణ పాఠ్ అన్నీ ఉన్నాయి. ఇది తులసిదాస్జీ రాశారా, చాలా మంచిగా రాశారు. ఇది ఒరిజినల్ 100% ఒరిజినల్, నో డౌట్, దానికి ఏం డౌట్ లేదు. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్. సో చూసారు కదా, మనం ఇది ఒరిజినల్ బుక్. ఇది చదువుకుని మీరు రోజు చదివితే దీనంత ఉపయోగం ఉండదు. చక్కగా ఇప్పుడు అయోధ్య ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చాలామంది వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిన తర్వాత రాముడి విలువ, రాముడి చరిత్ర చదివితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఈ బుక్ కొనుక్కుని ఇక్కడ నుంచి కొనుక్కుని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు రాగలిగితే రండి, వచ్చి తీసుకుని చదవండి. పిల్లలు కూడా చదివించండి. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో రామచరితమానస్ ఇది వచనము, ఇంకోటేమో తాత్పర్యం అంటే వితౌట్ మీనింగ్. 2 ఉన్నాయి. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది వచనం అంటే పోయం లేదు, ఓన్లీ అర్థం ఉంటుంది. డైరెక్ట్ తెలుగులో కథలాగా ఉంటుంది. ఇంకొకటి కావాలంటే వాల్మీకి రామాయణ కూడా వస్తుంది. అది 100% ఒరిజినల్. వాల్మీకి రామాయణ 2 వాల్యూమ్ వస్తుంది. అది వాల్మీకి రాసేది 2 వాల్యూమ్ ఉన్నాయి. అది కూడా ఉన్నాయి. అది కూడా చదివితే చాలా మంచిది. ఇది కూడా మంచిది. అన్ని రామ గురించి. భగవద్గీత ఉన్నాయి. తర్వాత ఇది ఉన్నాయి, మన ఏంటి మహాభారతం 7 వాల్యూమ్ ఉన్నాయి. పూర్తి స్టోరీ ఉన్నాయి మహాభారతం మొత్తం. భాగవతం కూడా ఉన్నాయి. పోతాన భాగవతం, వేదవ్యాసుల భాగవతం చాలా మంచిది. అది కూడా ఉన్నాయి.